అమరావతి రాజధానిపై వైసీపీ ద్వంద్వ వైఖరి మరోసారి స్పష్టమైందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన విషయం అందరికీ తెలుసని అన్నారు. వైసీపీకి శవ రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ కామెంట్ పై మంత్రి వాసంశెట్టి స్పందిస్తూ ఆ రాముడి ఆశీస్సులతో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. జగన్ కు మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగలేదు కాబట్టి డాక్టర్ల ద్వారా మరింత మెరుగుపడాలని కోరుకుంటున్నట్టు చెబుతున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్ తో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్ నిన్న ఒక స్పష్టమైన వైఖరిని స్పష్టం చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజధానికి సంబంధించి ఆయన చేసిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ కామెంట్స్ గా మారాయి. అయితే మావిగన్నే అని చెప్పని ఆయన ఎలక్షన్ కూడా ముందుకు వెళ్తామని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు, మంత్రి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గతంలో 3 రాజధాని పేరుతో వైసీపీ ముందుకు వెళ్ళింది, అప్పుడు ఎన్నికల సమయంలో మొన్న దెబ్బతింది. ఇప్పుడు ప్రస్తుతం మావిగన్కి సంబంధించి మళ్ళీ వాళ్ళు వచ్చే ఎలక్షన్లకి స్పష్టంగా మావిగన్తోనే మేము ముందుకు వెళ్తామని చెప్పని అంటున్నారు. అసలు ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన గందరగోళాన్ని ఏర్పడుతున్న పరిస్థితి, దీన్ని అసలు ఎలా చూడాలి? చాలా సంతోషం అనిపించిందండి. నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఖచ్చితంగా ఆయన ఏదో పులి సింహం అంటారు కదా, అదైతే ఆ మాట మీద నిలబడాలి మావిగన్ మీద. ఎందుకంటే ఆయన రాజధాని విషయంలో ఆయన వైఖరి ఏంటి అనేది గత 5 ఏళ్ళు చూసాం. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్న తర్వాత వైజాగ్ నుంచి ఎక్కువ పాలిస్తానని అన్నారు. అక్కడేదో రిషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టుకుని అసలు అభివృద్ధి గురించి రాజధాని వైపు అడుగులేసిన దాఖలాలు ఏమన్నా ఉంటే చూపించాలి. ఆ 3 రాజధానులు అన్నారు. తర్వాత ఏమో నదివారన, మొన్న ఈ మధ్య వచ్చి నదివారన రాజధాని ఏంటి అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మావిగన్ అంటున్నారు. ఎంతసేపు ఈ గన్నలో, గొడ్డల్లో, కోడికత్తులు ఇవే తప్ప ఈ ఫ్యాక్షనిజం నుంచి ఆయన బయటపడలేకపోతా ఉన్నారు. ఆయనకి పెట్టింది పేరు, వాళ్ళ తాతగారు ఫ్యాక్షనిజం, ఆ వారసత్వం ఈయన ఇచ్చుకున్నారు. ఇక గొడ్డల్లో, గన్నలో ఇదే పని. ఇంకా ఎలా అంటే గత 5 ఏళ్ళలో 22 ఏళ్ళు ఎక్కువ పెట్టేవారు. అంటే ఏదన్నా అడిగితే అవి మావి లేకపోతే జగన్ గారివి, లేకపోతే మావి జగన్ గారివి అన్నారు. ఈ మావి జగన్ ఎక్కువ అలవాటు అయిపోయి ఆ జాలేపి మావి గన్నని పెట్టాడు కొత్తగా అయినా. ఎందుకంటే అమరావతి మీద ఆయనకి చాలా, అంటే అక్కడ భూములు 33,000 ఎకరాలు నావైతే ఇంకా మొత్తం ప్యాలెస్లే 33,000 ఎకరాల్లో ప్యాలెస్ కట్టిన గనుడు నేనే ఉంటానని చెప్పి ఏమైనా ప్రయత్నిస్తున్నారేమో తెలియదు. కానీ ఆ స్టాండ్ మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు అన్న మాట మీద నిలబడగలిగితే మావిగా అన్నట్టుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళండి. మేము అభివృద్ధి ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అమరావతి, ప్రపంచ స్థాయి అమరావతి వైపే భుజాన్ని వేసుకుని వెళ్తాం. సర్వవేగంగా అభివృద్ధి పనులు చేయించుకుంటూ ముందుకు వెళ్తాం. సార్, ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే అంటే అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ కూడా పూర్తయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్తో ముందుకు వస్తున్న పరిస్థితి. అంటే రేపు అమరావతిని మళ్ళీ ఏమైనా మార్చే ఆలోచనలు ఉంటాయా, లేదు అని అంటే అసలు రాష్ట్ర ప్రజలంతా కూడా గందరగోళానికి గురి చేసే అవకాశాలు కనపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దీన్ని ఎలా చూడాలి? దాంతోపాటు ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధానిలో శాశ్వత రాజధానిగా నిర్ణయం చేసిన తర్వాత దీంట్లో జరుగుతున్న భవనాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితి. మరి రేపు ప్రభుత్వంలోకి వస్తే వైసీపీ ఇవన్నీ కూడా చేపడతారా, లేకపోతే ఇవన్నీ కూడా మరోసారి ఇలాగే ఉండే పరిస్థితి వస్తుందా? ఈ మావిగన్ పట్టుకుని వెళ్తే మళ్ళీ అధికారంలోకి కాదు కదా, ప్రజలు ఈ రాష్ట్రాల నుంచి తరిమి కొడతారు అతన్ని. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇతని వైఖరి ఏంటనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయన నైజం చూసాం కదా. గెలిచిన వెంటనే ప్రజావేదికని కూల్చారు, ఎవరికీ అడ్డు కాదు. ఎందుకు కూల్చారో అర్థం అవదు. తర్వాత ఒక్కోటి వ్యవస్థలన్నింటినీ కూల్చుకుంటూ వచ్చారు. తర్వాత మొన్న పీపీపీ మోడల్లో హాస్పిటల్స్ ఇస్తామంటుంటే మేము కూల్చేస్తామని అంటా ఉన్నారు. ఆయనకి ఒకటే నినాదం, వినాశనం విధ్వంసం అతనికి చాలా ఇష్టం. అయితే ఇలాంటి ఉన్మాది ఒకళ్ళు ఉన్నారు, ఇలాంటి సైకో ఒకళ్ళు ఉన్నారని విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు ఊహించే ఆమోద ముద్ర కేంద్రం నుంచి పడిన తర్వాతే అన్ని పనుల్లో వేగంగా వెళ్తున్నాం. ఆయన కాదు కదా, వాళ్ళ తాత దిగొచ్చినా దీన్ని మార్చే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా
తిరగబడి తరివి గుట్టలు కూడా తీసుకొడతారు అందులో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఆయన ఏం చెప్పారంటే ప్రధానంగా ఈ ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాల్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని అభివృద్ధి చేస్తే సరిపోతుంది అని చెప్పనని ఆయన అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? మరి ఈ ఎలాంటి ఆలోచనలన్నీ గత 5 ఏళ్ళు ఏమైనాయి అని అడుగుతా ఉన్నాను. ఏదో మూడు రాజధానులు అన్నారు, మళ్ళీ హైవే అంటారు. ఇప్పుడు ఎక్కడ సైట్లు ఎక్కడ ఖాళీ ఉన్నాయండి? అంటే ఉన్న బిల్డింగ్లు అద్దెకి తీసుకోమంటారా? మనం ఇక్కడ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించుకోవడం కోసం 33,000 రైతులు, 33,000 ఎకరాలు, 29,000 రైతులు ఇచ్చారు స్వచ్ఛందంగా. ఎవరి దగ్గర నుంచి లాక్కోలేదు. ఎవరో మన డిఎస్సిలో కూడా చూసాం, 2-3 పేడ్ ఆర్టిస్టులు తీసుకుని వచ్చి అవన్నీ జరిగిపోయింది, అవన్నీ జరిగి సాక్ష్యాలతో పాటు చూపించాం రికార్డెడ్గా. ఇప్పుడు కూడా ఎవరో ఫేక్ రైతులు తీసుకుని వచ్చి ఏవో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. వాళ్ళు నైజమే అంతే, విషం కక్కటం, విషం జమ్మటం, విధ్వంసం చేయటం, వినాశనం చేయటం. మన ఆలోచనలన్నీ అటువైపే సాగుతూ ఉన్నాయి. సో మంచి స్టాండ్ తీసుకున్నారు జగన్ గారికి. మాత్రం నిన్న స్టాండ్ తీసుకోగానే కూటమి నాయకుల్లో రెట్టింపు ఉత్సాహం వచ్చింది మాకు. ఇప్పుడే గెలిచేసామన్నంత ఫీలింగ్ వచ్చింది మాకు. సో మా నినాదం ఒకటే, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండాలి, పెట్టుబడులు వెల్లువలా రావాలి, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడాలి, సంక్షేమాన్ని పేద ప్రజలకి అందజేయాలి. సక్రమంగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 సూపర్ హిట్ అవడం కూడా జరిగింది. ఇలా ఒక్కొక్కటిగా మేము ప్రతిదీ ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో, పాదయాత్ర తీసుకుందాం. ఆ రోజున పాదయాత్రలు చేసి ఇప్పుడు కూడా పిచ్చి మహానుభావుడు పాదయాత్ర చేసేస్తా మళ్ళీ గెలుపుబాటులో తీసుకుని వచ్చేస్తా అన్నారు. ఆయన చేసిన పాదయాత్ర ఉందగా, 1,000 ముద్దులు పెట్టాడు, 1,000 హామీలు ఇచ్చాడు. ఏ రోజైనా మన ఇచ్చిన హామీ ఏంటనేది ఒకటి చేశారా? యువగళం పేరుతో లోకేష్ వెళ్ళారు. ఈరోజు సగౌరవంగా చెప్తున్నాం, ఏదైతే హామీ ఇచ్చారో ఒక్కొక్కటిగా అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎన్ని ఇచ్చాం, మనం ఎన్ని నెరవేర్చాం అనుకుని కూడా ప్రతిరోజు కూడా లోకేష్ గారు అవన్నీ మానిటరింగ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పాదయాత్ర అంటే అది కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలు తీర్చుకునే ప్రయత్నం చేయటం. పాదయాత్ర అంటే జనాల్లోకి వెళ్ళిపోయి ముద్దులెట్టేసి 1,000 ముద్దులెట్టి లిమ్కా బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పెట్టించుకుని, లేకపోతే దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ సొంత కార్యకర్తలకి, సొంత నాయకులకి, నీకు ఎమ్మెల్యే టికెట్, నీకు ఎమ్మెల్సీ టికెట్ అని 3,000 మందికి ప్రకటించారు. ఈ దొంగ హామీలు, దొంగ పాదయాత్రలో, ఈ మావీగన్లో గత 5 ఏళ్ల పాలన చూశారుగా. ఇంకా నమ్మకం అనేది కలిగించడం అతని తరం కాదు. పోనీ ఈ 5 ఏళ్ళలో ఆయన మారాడా అనుకోవడానికి ఈ ప్రెస్ మీట్లే నిదర్శనం. అంటే ఆయన హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే గాంధీ గారి సిద్ధాంతాన్ని ముందు పెడుతున్న పరిస్థితి. ఏం చెప్పాలి అంటే ఏంటి ఈ సిద్ధాంతం వెనుకున్న కథ ఏంటి? హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేది కరెక్టే, నినాదం ఆయన చేసినది కరెక్టే. సో ఆ సేవ్ చేసే బాధ్యత రాముడు తీసుకోవాలి. ఆ లండన్ డాక్టర్లకి సరైన పవర్ ఉన్న మందులు ఇప్పించేలాగా రాముడు కొద్దిగా ఆయన బ్లెస్సింగ్స్ కొద్ది డాక్టర్స్ మీద పెట్టి సరైన మందులు ఇప్పించాలి. అప్పుడే సేవ్ ఆంధ్రప్రదేశ్. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఏదైతే అమరావతి రాజధాని సంబంధించి నిన్న జగన్ కామెంట్ చేసింది ఏదైతే ఉందో, మావిగన్తోనే ఆయన ఎన్నికలకు ముందుకు వెళ్తామని అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రులంతా కూడా ముక్తకంఠంగా మేమైతే అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళతాం, వాళ్ళు మావిగన్ పేరుతోనే ముందుకు రావాలి, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరోసారి ఆ 11 కూడా తగ్గేలాగా వారిని ఇంటికి పంపించే ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పనైతే మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.